హలో ఆస్పిరెంట్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేటివి రెండు టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్లోకి వెళ్ళినా కానీ ఇవి కంపల్సరీగా అడుగుతారు. ఎనీ ఎగ్జామ్, నువ్వు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, పోలీస్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్స్, ఏ ఎగ్జామ్లో అయినా కానీ ప్రతి ఎగ్జామ్లో ఈ టాపిక్ కంపల్సరీగా వస్తుంది. అందులో మెయిన్ టాపిక్లు ఏంటి, ఎలాంటి అడుగుతారంటే ఎల్సిఎంలో ఎందుకు ఏమైనా సిగ్నల్ లైట్స్ గురించి అడుగుతుంటారు. ఇంకా ఏ ఏ టాపిక్స్లో వస్తాయంటే ఇవి రేషియోస్లో యూజ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ ఏంటి, టైమ్ అండ్ డిస్టెన్స్లో. థర్డ్ పాయింట్ టైమ్ అండ్ వర్క్. ఓకేనా. ఇంకా ఎఫిషియంట్ అండ్ వర్క్. ఇవన్నిట్లో కూడా ఈ ఎల్సిఎం అనేది యూజ్ అవుతుంది. సో ఎల్సిఎం అనేది కంపల్సరీగా నేర్చుకోవాల్సిన టాపిక్, కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. ఈ టాపిక్ లేకుండా ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అనేది ఉండదు. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉండాల్సిందే. ఈ ఎల్సిఎం అనేది డైరెక్ట్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోండి అని అడగకపోయినా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. చెప్పాను కదా ఇందాక, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. తర్వాత ఎఫిషియంట్ అండ్ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. పైప్స్ అండ్ సిస్టంలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో మనం ఈరోజు కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం ఎల్సిఎం అంటే ఏంటి. ఎల్సిఎం అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 or more numbers is the smallest positive number is that exactly divisible by each of them. ఫర్ ఎగ్జాంపుల్, దీని మీనింగ్ ఏంటంటే ఏదైనా కొన్ని నంబర్స్ ఇచ్చినప్పుడు, లెట్స్ ఏ ఏబిసిడి అనే 4 నంబర్స్ ఉన్నాయి. ఈ 4 నంబర్స్ ఏమో ఒక నంబర్ ఏదైనా ఎం అనే నంబర్ ఉంది అనుకుందాం. ఈ ఎం అనే నంబర్ని ఎగ్జాక్ట్గా డివిజబుల్ చేస్తాయి. అలాంటప్పుడు అయితే ఈ ఎం అనేది ఈ 4 నంబర్లతో డివిజబుల్ కాబట్టే స్మాలెస్ట్ నంబర్ అయ్యి ఉండింటే దీన్నే మనం ఎల్సిఎం అంటాం. ఓకేనా. ఈ ఈ ఎం అనే నంబర్ ఏతో డివిజబుల్ అవుతుంది, బితో డివిజబుల్ అవుతుంది, సితో డివిజబుల్ అవుతుంది, డితో డివిజబుల్ అవుతుంది. సో ఇది స్మాలెస్ట్ నంబర్. ఇంతకంటే తక్కువ ఏ నంబరు కూడా దీంతో డివిజబుల్ అవ్వలేవు. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే దీన్ని ఎంని మనము ఎల్సిఎం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6 ఎల్సిఎం ఎంత అని అడిగినప్పుడు ఏమని చెప్తామంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 12. ఎల్సిఎం 12 అయినప్పుడు ఎందుకు 12 అవుతుందంటే దీనికంటే స్మాలెస్ట్ నెంబర్ ఏమైనా ఉంటాయి. 11 ఉంది, 10 ఉంది, 8 ఉంది, 6 ఉంది, 4, 2, 1, 0. ఓకే. ఇప్పుడు చూడండి, 12 కంటే తక్కువ నెంబర్, ఈ నెంబర్ డివిజబుల్ అవుతుందా? 2తో డివిజబుల్ అవ్వదు, కాబట్టి ఇది ఎల్సిఎం కాదు. 10 ఉంది, 2తో డివిజబుల్ అవుతుంది కానీ 4తో అవ్వదు, 6తో అవ్వదు, ఇది కాదు. 8 ఉంది, 2తో అవుతుంది, 4తో అవుతుంది కానీ 6తో అవ్వదు. నెక్స్ట్ 6 ఉంది, 2తో అవుతుంది, 6తో అవుతుంది, 4తో అవ్వదు, కాబట్టి ఇది కాదు. 4 ఉంది, 4తో అవుతుంది, 6తో అవ్వదు, కాబట్టి ఇంకెంతకంటే తక్కువ ఉన్నవి ఏవి కూడా డివిజబుల్ అవ్వవు. సో 12 ఈజ్ ద లీస్ట్ నంబర్ దట్ కెన్ బి డివిజబుల్ బై ఆల్ ఆఫ్ దీస్ నంబర్స్. ఈ 3 నంబర్లు వచ్చి 12 ఒక్కటే అత్యంత చిన్న నంబర్ డివిజబుల్ అయ్యేది. సో ఎల్సిఎం అనేది 12 అవుతుంది. ఈ ఎల్సిఎంని మనం ఎలా కనుక్కోవాలి? ఎల్సిఎంని ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ మెథడ్ ఏంటంటే మెయిన్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. వెరీ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్లో అయినా ఇది యూజ్ అవుతుంది మీకు. ఏ ఎగ్జామ్లో అయినా కంపల్సరీగా ఇదే యూజ్ చేయాలి. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూజ్ చేసుకుని ఎల్సిఎం కనుక్కుంటాం, హెచ్సిఎఫ్ కూడా కనుక్కుంటాం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఎలా కనుక్కోవాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ప్రతి నంబర్ని కూడా మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటాం. ఫ్యాక్టర్ అంటే ఏంటి తెలుసు కదా, ఏదైనా ఒక మల్టిపుల్గా ఏదైనా నంబర్ని దాన్ని మల్టిపుల్స్లో రాసుకుంటే ఆ నంబర్స్ అన్నింటిని కూడా ఫ్యాక్టర్స్ అంటాం. ఇక్కడ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మనం ప్రతి నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్గానే కన్వర్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, 4 నంబర్ 18 ఉంది. ఈ నంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అంటే 9 into 2, 18 అంతేనా. 3 square into 2. 3 అనేది ప్రైమ్ నెంబరే, 2 అనేది ప్రైమ్ నెంబరే. సో 3 square 2 square is equal 3 square
3² into 2 is equal to 18. సో ఇవి రెండు ప్రైమ్ నంబర్స్, బట్ దీనికి ఫ్యాక్టర్స్ ఇవి రెండు. 2 అనేది ఫ్యాక్టరే, 3² అనేది ఫ్యాక్టరే, 3 అనేది ఫ్యాక్టరే, 9 అనేది ఫ్యాక్టరే. కాబట్టి ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి మనం డివైడ్ చేసుకుంటాం. ఓకేనా? రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఈచ్ నంబర్. ప్రతి నంబర్స్ రాసుకుంటాం. తర్వాత టేక్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ నంబర్ సరే మల్టిప్లై దెమ్. దిస్ ఈజ్ ద థర్డ్ స్టెప్. ఓకేనా? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడే తీసుకుందాం. 12 and 18 ఈ రెండు నంబర్లు ఉన్నాయి. మనం ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టర్గా కన్వర్ట్ చేసుకోవాలి. 12 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 2² అంటే 4 into 3. 18 ఈజ్ ఈక్వల్ టు 3² into 2. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి దీనికి, టేక్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్. 2 యొక్క హైయెస్ట్ పవర్ ఏంటి, 2² కాబట్టి 2² into 3 యొక్క హైయెస్ట్ పవర్ ఏంటి, 3², దట్ ఈస్ ఈక్వల్ టు 4 into 9, దట్ ఈస్ ఈక్వల్ టు 36. ఎల్సిఎం అనేది ఈ రెండింటి నెంబర్ యొక్క ఎల్సిఎం 36 ఇక్కడ రాసుకున్నాం మనం. సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఇంకొక నంబర్ తీసుకుందాం. ఇంకా 2 నంబర్స్ వేరేటివి తీసుకుందాం. సో ఈ నంబర్స్ ఏంటి, 16 and 24. ఓకేనా? ఈ నంబర్ ఎల్సిఎం ఏంటి, ఈ నంబర్ 2 to the power of 4 రాసుకుంటాం దీన్ని. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, 2³ into 3. సో ఈ నంబర్స్ యొక్క హైయెస్ట్ ఫ్యాక్టర్స్ మనం ఎలా కనుక్కోవాలి, హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఏంటి దీనికో, 2³ నుండి 2 4 ఉంది కాబట్టి 2 to the power of 4. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ హైయెస్ట్ ఫ్యాక్టర్ 3 ఉంది ఇక్కడ, into 3, దట్ ఈస్ ఈక్వల్ టు 48. ఎల్సిఎం 48 వచ్చింది. సో మనం డివిజబుల్ అవుతాయా లేదా చూద్దాం. 16 into 3 ఈజ్ ఈక్వల్ టు 48. ఓకేనా? డివిజబుల్ అవుతుంది. 24 into 2 48, ఇది కూడా డివిజబుల్ అవుతుంది. ఈ 48 కంటే తక్కువ ఏ నంబర్ కూడా ఈ రెండు నంబర్లతో కంప్లీట్గా డివిజబుల్ అవ్వదు. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఇది అవుతుంది. 48 into n మల్టిపుల్స్లో ఏది అయినా కూడా వీటన్నిటికి ఇది డివిజబుల్ చేస్తుంది. బట్ 48 into 2 డివిజబుల్ అవుతున్నాయి. బట్ ఏంటి అంటే మెయిన్ కండిషన్ ఏంటంటే ఇక్కడ 48 into 3 అయినా 48 into 4 అయినా ఇవన్నీ కూడా ఈ నంబర్స్ రెండింటితో డివిజబుల్ అవుతాయి. బట్ లీస్ట్ నంబర్ ఏంటి అంటే 48 మాత్రమే. ఇది మాత్రమే ఎల్సిఎం. ఇవన్నీ కూడా ఎల్సిఎం అవ్వవు, బట్ డివిజబుల్ అవుతాయి. ఓకే? ఈ విధంగా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఈ విధంగా కనుక్కోవాలి. నెక్స్ట్ ఏంటంటే డివిజన్ మెథడ్. ఇది కామన్ మెథడ్, ఇది చాలా కామన్గా యూజ్ చేస్తుంటాం మనం స్కూల్స్లో కూడా. మనకు ఇదే మెథడే చెప్తారు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కంటే ఇదే మెథడ్ యూజ్ చేస్తుంటాం ఎక్కడైనా కానీ. సో ఎల్సిఎం ఆఫ్ 8 12 20. సరే ఎలా కనుక్కోవాలి, 8 12 20 ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో ప్రైమ్ ఫ్యాక్టర్ ఈ డివిజన్ మెథడ్లో స్మాలెస్ట్ నెంబర్తో మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. స్మాలెస్ట్ నెంబర్ ఏం తీసుకుంటామంటే మనం 1 కాదు 2 తీసుకోవాలి. ఇవన్నీ 2తో మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి. సో 2 4 8. ఓకేనా? 2 6 2 10 మళ్ళీ 2తోనే, 2 2 2 3 2 5. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవన్నీ మల్టిపుల్ ఆఫ్ 2 ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా కోప్రైమ్ నంబర్స్. వీటన్నిటివి కూడా కోప్రైమ్ నంబర్స్. హెచ్సిఎఫ్ 1 ఉంది ఫ్యాక్టర్. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇవన్నిటిని కూడా మల్టిప్లై చేయాలి. సో 2 into 2 into 3 into ఇక్కడ 2 3 into 5 టోటల్ ఎంత, 120 ఎల్సిఎం. ఓకేనా? సో మనం ఇది ఎల్సిఎం 120 వచ్చింది. మనం చెక్ చేద్దాం. 8తో 120/8 ఈజ్ ఈక్వల్ టు 15. 120/12. ఓకేనా? ఏమొస్తుంది దీని వాల్యూ, 10 వస్తుంది. 20 వేసినప్పుడు ఎంత వస్తుంది, 6 వస్తుంది. సో ఇవన్నీ కూడా 120 అనేది ఈ ప్రతి నంబర్తో డివిజబుల్ అవుతుంది. 120 కంటే తక్కువ ఉన్న 120 కంటే తక్కువ ఉన్న ఏ నంబర్ కూడా దీంతో డివిజబుల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 120 కంటే తక్కువ ఉన్న నంబర్ 60 తీసుకుందాం. 60 తీసుకుంటే 12తో డివిజబుల్ అవుతుంది, 20తో డివిజబుల్ అవుతుంది, బట్ 8తో డివిజబుల్ అవ్వదు.
నెక్స్ట్ 80 తీసుకుందాం. 8తో డివిజబుల్ అవుతుంది, 12తో అవ్వదు, 20తో అవుతుంది. సో ఈ విధంగా 120 మాత్రమే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈ ఈ 3 నెంబర్స్తో డివిజబుల్ అయ్యేది. ఇది డివిజన్ మెథడ్. ఓకేనా, ఇది వెరీ కామన్ మెథడ్. సో ఇక్కడ కూడా 120 వచ్చింది చూడండి. సరే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏదైనా నంబర్. ఇప్పుడు ఇది మనం ఆడ్ నెంబర్స్లో తీసుకుందాం. 21, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్లో ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా ఉంది. 21, 15, 21, 15 వద్దు, 14 తీసుకుందాం. 14, 35. ఓకేనా, ఇప్పుడు చూడండి లీస్ట్ నెంబర్ వీటన్నిటికీ మల్టిపుల్ 7 ఉందని మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి 7తో మల్టిప్లై చేద్దాం. 7 3 7 2 7 5 ఇవన్నీ మళ్ళీ ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి. సో మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. 7 × 3 × 2 × 5. సో టోటల్ వాల్యూ 210 వస్తుంది. ఈ నంబర్స్ వీటన్నిటితో డివిజబుల్ అవుతాయా లేదా మనం చెక్ చేసుకుందాం ఒకసారి. 21తో డివిజబుల్ అవుతుందా? అవుతుంది. ఓకే. 14తో డివిజబుల్ అవుతుందా అంటే 14. 7 2 7 3 15. ఓకే, 15తో 15 వచ్చింది దీని వాల్యూ. సో ఇది కూడా డివిజబుల్ అవుతుంది. ఏ నెంబర్ 14తో డివిజబుల్ అయింది. తర్వాత 35తో డివిజబుల్ అవుతుందా లేదా చూద్దాం. 7 5 7 3 6. సో 35తో కూడా డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఈ ఎల్సిఎం ఏమవుతుందంటే 210 అవుతుంది ఈ నంబర్స్ అన్నిటి కలిపి. ఓకేనా, ఈ విధంగా మనము డివిజన్ మెథడ్లో మనం ఎల్సిఎం కనుక్కోవాలి. ఓకేనా, ఇంకా కొన్ని సింపుల్ ట్రిక్స్ ఏంటివి అంటే, ఏవైనా నంబర్ ఈ ఏబిసి ఇచ్చారనుకుందాం. ఓకేనా, ఏబిసి అనే నంబర్స్ ఖచ్చితంగా ఏబిసి అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి అనే మల్టిప్లై చేసినప్పుడు ఏదైనా ఒక నంబర్ ఫామ్ అయింది అనుకో, ఆ నంబర్ వీటికి ఎల్సిఎం మ్యాక్సిమం. ఒకవేళ ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ అయితే ఎల్సిఎం అదే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 8 9 ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ కాబట్టి వీటి ఎల్సిఎం ఏమవుతుందంటే 7 × 8 × 9 అవుతుంది. ఓకేనా, ఇంతకంటే తక్కువ మల్టిపుల్ ఏది ఉండదు. ఇవన్నీ ప్రైమ్ అయినప్పుడు మాత్రమే. ఇది 3 నెంబర్స్కైనా వర్తిస్తుంది, 2 నెంబర్స్కైనా వర్తిస్తుంది. 7 8 7 × 8 అంతే. ఓకేనా, ఇవన్నీ కూడా ఇలా వర్తిస్తాయి. సో ఇక్కడ అదే రాసిందాం చూడండి. ద ఫార్ములా క్యాన్ వర్క్ ఫర్ మోర్ దాన్ 2 నంబర్స్ ఓన్లీ ఇఫ్ ద నంబర్స్ ఆర్ పెయిర్ వైజ్ కోప్రైమ్. పెయిర్ వైజ్ కోప్రైమ్ అంటే ఏంది? 7 8 అనేది కోప్రైమే, 8 9 కోప్రైమే, 7 9 కూడా కోప్రైమే. ఎవ్రీ నంబర్ కూడా కోప్రైమ్ అయినప్పుడు మాత్రమే వాటి మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చిన నంబరే ఎల్సిఎం అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా. ఎగ్జాంపుల్ 7 8 9. ఇంకోటి 15 14 కూడా ప్రైమ్ నెంబర్. సో వీటి ఎల్సిఎం ఏమవుతుందంటే 15 × 14 2 12 19 ఉంది అనుకుందాం. సో దీని ఎల్సిఎం ఏమవుతుంది? మనం డైరెక్ట్గా చెప్పలేం, ఇవి రెండు ప్రైమ్ కాదు. ఓకేనా, సో వీటి రెండింటికి ఎల్సిఎం ఏమవుతుందో అది తీసుకోవాలి. ఫస్ట్ ఎల్సిఎం ఏమవుతుంది? 12 అవుతుంది. 12 × 19 వీటన్నిటి ఇది టోటల్ ఈ 3 నంబర్స్ ఎల్సిఎం ఏమవుతుందంటే ఇది అవుతుంది. అర్థమైందా? ఈ ప్రైమ్ కాని నంబర్ ఎల్సిఎం ఇంటూ వచ్చిన నంబర్ దానికి మిగతా నంబర్కు ప్రైమ్ అవ్వకపోతే ఆ రెండింటి మల్టిప్లికేషన్ ఎల్సిఎం అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చా, ఇక్కడ ఏం తీసుకున్నా okay, example, if HCF is equal to 6 and numbers are 24 and x and LCM is equal to 72. ఇక్కడ మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ is equal to HCF into LCM. ఓకేనా, ఈ నంబర్ని మనం కంపల్సరీ ఈ ఫార్ములాని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్లో అయినా ఈ క్వశ్చన్ మీద మ్యాక్సిమం క్వశ్చన్ అడుగుతుంటారు ఈ టాపిక్ మీద. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నంబర్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా.
ఈ ఫార్ములా కూడా ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్లో అడిగే క్వశ్చన్లు అన్నిటికీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం దాని మీద బేస్ అయినది కాబట్టి చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 24 ఒక నంబరు, ఎక్స్ అనేది నంబరు. 24 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత 6 ఇంటూ 72. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకేనా? వాల్యూ 24 జా 24 3 జా 6 3 జా 18. ఓకేనా? సేమ్ వాల్యూ ఇక్కడ కూడా వచ్చేసింది. ఇంకొక ఎగ్జాంపుల్, ఇఫ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6. సేమ్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఎల్సిఎం ఇప్పుడు మనము నంబర్స్కి మాత్రం కనుక్కున్నాం, నంబర్స్కి ఎల్సిఎం కనుక్కున్నాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్కి కనుక్కోవాలి. ఫ్రాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రాక్షన్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి వెరీ రేర్గా వస్తాయి. ఎప్పుడు ఇవి యూజ్ అవుతాయి అంటే టైమ్ అండ్ డిస్టెన్స్లో యూజ్ అవుతాయి ఈ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం కనుక్కోవడము. ఓకేనా? స్పీడ్ అండ్ డిస్టెన్స్లో టైం యూజ్ అవుతాయి. ఓకేనా? వీటన్నిటిలో ఈ ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం కనుక్కోవడం ఇంపార్టెంట్, ఇవి యూజ్ అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మనం. ఏంటి, ఎలా కనుక్కోవాలి? ఓకే, ఫార్ములా చూడండి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా? ఇప్పుడు చూడు, ఎల్సిఎం ఆఫ్ ఒక 2 నంబర్స్ ఉన్నాయి, 3/4 అండ్ 5/6 ఉంది. సో ఈ రెండింటి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే పైన ఉన్న నంబర్స్, దాని కింద ఉన్న నంబర్స్లో హెచ్సిఎఫ్ అనుకోవాలి. ఓకేనా? ఓకే, ఈ హెచ్సిఎఫ్ టాపిక్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అంతవరకు దీన్ని వదిలేద్దాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ మనం నేర్చుకున్న తర్వాత, హెచ్సిఎఫ్ అంటే ఏంటి దాని గురించి నేర్చుకున్న తర్వాత హెచ్సిఎఫ్ గురించి కనుక్కుందాం. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జాంపుల్. మెయిన్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎస్ఎస్సిలో అడుగుతుంటారు. ఓకేనా? ఈ క్వశ్చన్ మనం ఒకసారి సాల్వ్ చేద్దాం. ఫైండ్ ది స్మాలెస్ట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 6, 8, 12 లీవ్స్ ద రిమైండర్ 1. అంటే ఒక నంబర్ ఉంది, అది స్మాలెస్ట్ నంబరు. అయితే ఆ స్మాలెస్ట్ నంబర్ ఏంటి అంటే 6, 8, 12తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది. ఓకేనా? 6తో డివైడ్ చేసినప్పుడు ఒక నంబర్ ఎం అనేది ఉంది. 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 అనేది వచ్చింది. ఓకేనా? 12తో డివైడ్ చేసినప్పుడు m/12 ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 1, m/8 ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 1. ఓకేనా? సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎల్సిఎం వాల్యూ కంటే ఒక నంబర్ ఎక్కువ ఉందనుకో, అది కంపల్సరీగా అన్నిటికీ ఎల్సిఎం ఈజ్ ద లీస్ట్ నంబర్, ఈ అన్ని నంబర్లతో డివైడ్ చేయబడుతుంది అది. బట్ ఈ నంబర్ కంటే ఒకటి ఎక్కువ ఉందంటే అదే నంబరే కదా ఇంకా అయ్యేది. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే వీటన్నిటికీ ఎల్సిఎం కనుక్కోవాలి. 6, 8, 12 వీటన్నిటి ఎల్సిఎం ఏమో వస్తుంది, టోటల్ 24 అవుతుంది. ఓకేనా? 24 సింపుల్ వాల్యూ కాబట్టి నేను డైరెక్ట్గా ఆన్సర్ వేసేసాను. ఇవన్నీ మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కంప్లీట్గా డివైడ్ చేయగలుగుతాయి. సో వీటన్నిటికంటే ఒక నంబర్ ఎక్స్ట్రా ఉండాలి కదా, ఇది +1. ఎల్సిఎం మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, ఎల్సిఎం +1. సో ఎల్సిఎం +1 ఈజ్ ఈక్వల్ టు 25. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్. ఆన్సర్ ఏమొచ్చింది చూద్దాం దీనికి. 20 ఎల్సిఎం ఇదిగో చూడండి, 25 + 1. ఓకేనా? దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అవేంటి అంటే ఎల్సిఎం అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ నంబర్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము ఎల్సిఎం దగ్గర సరే లీవ్ ఇట్. ఇప్పుడు చూద్దాం ఈ పాయింట్ని మనం ఎలా జస్టిఫై చేస్తున్నాం చూడండి ఒకసారి. ఒక 2 నంబర్స్ 4 నంబర్స్ తీసుకున్నాం, 4, 8, 12, 16. సో వీటన్నిటి 4, 8, 12, 48. ఓకేనా? వీటన్నిటి ఎల్సిఎం ఏమై ఉంటుంది చెప్పండి. ఎల్సిఎం కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్
ఎల్సిఎం కనుక్కుంటే ఈ డివిజన్ మెథడ్లో కనుక్కుందాం. 4 1 2 3 48 12. ఓకేనా, 2తో 1 3 1 ఈ నెంబర్ 1 వచ్చింది కదా, ఈ నెంబర్ డివిజిబుల్ అవ్వకపోతే అలాగే వేసుకోవాలి. ఏదైనా నెంబర్ డివిజిబుల్ అవ్వకపోతే అలాగే వేసుకోవాలి. ఇక్కడ 2. ఓకేనా, 2 6 అగైన్ మళ్ళీ 3 1 1 1 2. ఇప్పుడు ఇంకా ఇవన్నీ కోప్రైమ్ నెంబర్స్ కదా, ఇప్పుడు వీటితో మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఎంత, 48. 48 ఆల్రెడీ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్. దీంట్లో 48 అనేది లార్జెస్ట్ నెంబర్ ఆల్రెడీ. ఇక్కడ 48 ఉంది. సో మన ఎల్సిఎం కూడా 48 వచ్చింది. సో ఈ పాయింట్ని జస్టిఫై అయిపోయింది. ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ గ్రేటెస్ట్ నంబర్, ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ నంబర్. ఈక్వల్ టు వచ్చేసింది. ఓకేనా, దీనికంటే తక్కువగా ఎప్పటికీ ఉండదు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇఫ్ నంబర్స్ ఆర్ కో ప్రైమ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద నంబర్స్. ఓకేనా, ఇందాక మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఈ ఏబిసిలు డిఫరెంట్ నెంబర్స్ కో ప్రైమ్ అయితే వాటి ఎల్సిఎం ఏమవుతుంది, ఏ ఇంటూ బి ఇంటూ సి అవుతుంది అని చెప్పేసుకున్నాం కదా ఇందాక కాన్సెప్ట్లో. ముందు టాపికే ఇది, ఇక్కడ ముందు చెప్పేసుకున్నాం. అది ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇది ఫ్రాక్షన్స్ గురించి నెక్స్ట్ టాపిక్లో తెలుసుకుందాం, హెచ్సిఎఫ్ తెలుసుకున్న తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే ఎల్సిఎం గురించి అయిపోయింది. హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే, ఏదైనా కొన్ని నంబర్స్ ఇచ్చినప్పుడు ఆ నంబర్స్ అన్నీ కూడా ఒకటి హైయెస్ట్ నంబర్తో డివిజబుల్ అయితే దాన్నే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ ఉంది అనుకున్నాను, 10 12 13 14. ఓకేనా, ఈ నంబర్స్ అన్నిటికీ కూడా ప్రతి నంబర్ కూడా 1తో డివిజబుల్ అవుతుంది. ఓకేనా, ప్రతి నంబర్ కూడా 1తో డివిజబుల్ అవుతుంది. ఈ రెండు నంబర్స్ తీసుకుందాం. ఇప్పుడు ప్రతి నంబర్ కూడా 1తో డివిజబుల్ అవుతుంది. సో 1 హైయెస్ట్ నంబర్ అంటే 1 హైయెస్ట్ నంబర్ కాదు, స్మాలెస్ట్ నంబర్. సో 1 తర్వాత నెక్స్ట్ 2 ఉంది, 3 ఉంది, అండ్ సో ఆన్ అప్ టు ఈ నంబర్ వరకు వెళ్తుంది. 10 12 అప్ టు ద నంబర్ లోయెస్ట్ నంబర్ ఉంది. లోయెస్ట్ నంబర్ ఏదో సిరీస్లో ఇచ్చిన లోయెస్ట్ నంబర్ వరకు వెళ్ళొచ్చు మనం. ఓకేనా, అంతకంటే ఎక్కువ వెళ్ళాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ క్వశ్చన్ చూద్దాం. 1తో స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 1 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవ్వదు, ఎందుకంటే అది స్మాలెస్ట్ అవుతుంది కాబట్టి. దాని తర్వాత కోప్రైమ్ అవ్వకపోతేనే, కోప్రైమ్ అయితే హైయెస్ట్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, నంబర్ 2 తీసుకుంటున్నాను నేను. 2తో తీసుకుంటే ఇది డివిజబుల్ అవుతుంది, ఇది డివిజబుల్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్, 2 అనేది పాసిబుల్ ఛాన్స్ ఉంది. థర్డ్ది ఏముంది, 3 తీసుకుంటా. 3తో ఇది డివిజబుల్ అవ్వదు, ఇది అవుతుంది, కాబట్టి 2 డివిజబుల్ అవ్వాలి, అప్పుడు మాత్రమే. 4తో ఇది అవ్వదు, ఇది అవుతుంది. 5తో ఇది అవుతుంది, ఇది అవ్వదు. 6తో ఇది అవుతుంది, ఇది అవ్వదు. 7తో 2 అవ్వవు. ఓకే, 8తో అవ్వవు, 9తో అవ్వవు, 10తో ఇది ఒకటి అవుతుంది, ఇది అవ్వదు. సో లోయెస్ట్ నెంబర్ ఇంకా ఈ 10 తర్వాత 11 తీసుకుంటే ఇది ఎప్పటికీ కాదు, ఇది ఎప్పటికీ కాదు. సో 10 స్మాలెస్ట్ నంబర్ కంటే పెద్ద నంబర్ ఎప్పుడు కూడా, స్మాలెస్ట్ నెంబర్ కంటే పెద్ద నంబరు ఎప్పటికీ కూడా హెచ్సిఎఫ్ అవ్వదు. సో స్మాలెస్ట్ నంబరు లేదా అంతకంటే ఈక్వల్గా ఉంటుంది హెచ్సిఎఫ్ అనేది. ఓకేనా, స్మాలెస్ట్ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాలెస్ట్ నంబర్. ఓకేనా, స్మాలెస్ట్ నెంబర్ కంటే తక్కువగా ఉంటుంది. సో దీని డెఫినేషన్ వచ్చి ఏమి ఇచ్చారు ఇక్కడ చూద్దాం. హెచ్సిఎఫ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ జీసీడి, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇందాక చెప్పుకున్నాం కదా, డివైడ్ చేస్తుంది కాబట్టి. ఆఫ్ ద 2 or more numbers is the greatest number that divides each of them exactly. అంటే ఏదైనా కొన్ని నంబర్స్ ఇచ్చినప్పుడు, సిరీస్ నంబర్స్, వాటిని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తే దాన్ని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. ద హైయెస్ట్ నెంబర్ అది, మళ్ళీ స్మాలెస్ట్ నెంబర్ కాదు. సో ఇప్పుడు దీనికి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనే కనుక్కుంటాం. ఓకేనా, నెక్స్ట్ డివిజన్ మెథడ్ కూడా ఉంటుంది. ఇది అన్నిటికంటే బెస్ట్ మెథడ్ ఏంటి అంటే ఈ మెథడ్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకేనా, ఓకే, దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఏవైనా టూ నంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 12 15.
ఈ రెండిటికి మధ్యలో ఉన్న హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మనం వన్ వన్ ఆబ్వియస్గా ఒక ఫ్యాక్టర్, రెండిటికి ఫ్యాక్టర్. ఓకేనా, వన్ ఆబ్వియస్గా రెండింటికి ఫ్యాక్టర్ అవుతుంది, కానీ ఇది స్మాలెస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఎప్పటికీ కన్సిడర్ చేసుకోవాలి. మనకు హయ్యెస్ట్ ఫ్యాక్టర్ కావాలి. సో మనం 2 తీసుకున్నాం అనుకో, ఇవి రెండు కోప్రైమా అంటే కోప్రైమ్ కాదు. ఇవి ఎందుకు కోప్రైమ్ కాదు, ఇది దీనికి ఫ్యాక్టర్ 3 ఉంది, దీనికి ఫ్యాక్టర్ 3 ఉంది. సో మనం చెక్ చేద్దాం. ఓకేనా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలాగ అనుకోవాలి. వీటన్నిటికీ నాకు సింపుల్గా ఆన్సర్ తెలుసుకొని నేను డైరెక్ట్ చేస్తున్నా. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్, దీనికి వచ్చే హెచ్సిఎఫ్ 3. ఎందుకు హెచ్సిఎఫ్ 3 అవుతుందంటే 12తో డివిజబుల్ అవుతుంది. 12 3తో డివిజబుల్ అవుతుంది. 15 3తో డివిజబుల్ అవుతుంది. ఇంకా వేరే ఏ నెంబర్తో కూడా డివిజబుల్ అవ్వవు. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 12 3 అవుతుంది. సో ఈ 3 ఎలా వచ్చింది మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రైట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి ఈచ్ నెంబర్కి. నెక్స్ట్ ఏమిటి, కామన్ ప్రైమ్స్ అనేటివి తీసుకోవాలి విత్ ద స్మాలెస్ట్ పవర్. ఇది ఇంపార్టెంట్. విత్ ద స్మాలెస్ట్ పవర్ ఉన్న కామన్ ప్రైమ్ని మనం తీసుకొని మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఓకే, ఇదే సేమ్ ఎగ్జాంపుల్ దీనికి తీసుకున్నాం. 12 15. ఓకేనా, కామన్ ప్రైమ్ ఏంటి, 2 స్క్వేర్ ఇంటూ 3 3 ఇంటూ 5. ఓకేనా, సో మనకు కావాల్సిన స్మాలెస్ట్ కామన్ ఇది. దీంట్లో 2 ఉంది బట్ దీంట్లో 2 లేదు కాబట్టి ఈ నెంబర్ మనం తీసుకోకూడదు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు కాబట్టి ఈ నెంబర్ని కూడా తీసుకోవచ్చు. కామన్ ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఈ రెండింటికి 3కి మధ్యలో ఉన్న ఈ ఈ ఒక్కదాన్ని మాత్రమే తీసుకోవాలి కామన్ ప్రైమ్ నెంబర్, కామన్ ఇంటూ. సో స్మాలెస్ట్ పవర్ ఏముంది, దీంట్లో 1 ఉంది, దీనికి పవర్ 1 ఉంది కాబట్టి ఇది 1. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చిందా. మనం ఆల్రెడీ ఇక్కడ చేసి ఉన్నాం కదా. దీనికి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. ఈ నెంబర్ కనుక్కుందాం, 24 36. ఓకేనా, 24కి ఏం రాసుకోవచ్చు, 2 క్యూబ్డ్ ఇంటూ 3, రైట్. అండ్ 36కి ఏం రాయొచ్చు, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, అంటే 3 స్క్వేర్ 9 ఇంటూ 4. ఓకేనా, ఇప్పుడు వీటిలో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎలా తీసుకోవాలి, లోయెస్ట్ పవర్ ఉన్న కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 ఉంది, కానీ దీంట్లో లోయెస్ట్ ఫ్యాక్టర్ దేనికి ఉంది, దీనికి లోయెస్ట్ ఫ్యాక్టర్ కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ, దీంట్లో ఏముంది, కామన్ 3 ఉంది, దీంట్లో కామన్ 3 ఉంది. సో లోయెస్ట్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇంటూ 3 వాల్యూ ఏమొస్తుంది, 12. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 12. ఆన్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ వచ్చేసింది చూడండి దీనికి. ఓకే, ఈ విధంగా మనం హెచ్సిఎఫ్ అనుకోవాలి. డివిజన్ మెథడ్ అనేది అన్నెసెసరీ అనమాట. ఇది మనకు అంతగా యూజ్ అవుతుంది, 100% యూజ్ అవుతుంది, బట్ మనకు అంతగా అర్థం అవ్వదు, అంత యూజు లేదు దీనివల్ల. మ్యాక్సిమం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనుకోవడానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనే అనుకోవడానికి ట్రై చేయండి. ఇది వేస్ట్ ఆఫ్ టైం, బట్ అయినప్పటికీ ఒకసారి దీన్ని ఎలాగ అనుకోవాలి చెప్తాం. ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 180 అండ్ 48 అడిగినాడు. ఓకేనా, సో నాకు ఆన్సర్ ఏమనిపిస్తుంది అంటే డైరెక్ట్గా చూసిన వెంటనే ఈ 48 అనేది మల్టిపుల్ ఆఫ్ 12 ఉంది, 180 కూడా మల్టిపుల్ ఆఫ్ 12 ఉంది. 12 కంటే ఎక్కువ ఏ నెంబర్ దాన్ని డివిజిబుల్ అవుతుందా అని చూసినప్పుడు ఇది ఏ దాంతో డివిజిబుల్ అవ్వట్లేదు. మనం డైరెక్ట్గా చూసిన వెంటనే అర్థమవుతుంది. ఇది 48 ఉంది, 48 16 మల్టిపులే. ఓకేనా, బట్ 16తో మల్టిప్లై 8తో 180 డివిజిబుల్ అవ్వదు కాబట్టి ఇది తీసుకోవచ్చు డైరెక్ట్గా. 48 ఉంది, 24 మల్టిపులే, బట్ ఇది 24తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 24 కూడా తీసేయడం. సో ఈ 24 16 కంటే ఇంకా ఏ నెంబర్స్ కూడా డివిజిబుల్ అవ్వదని నాకు అర్థమవుతుంది. సో నేను 24 12 కంటే తక్కువ నెంబర్స్ ఏమైనా ఉందంటే 12 తీసుకుంటున్నా. సో 12తో ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 12 అని నేనైతే చూడగానే చెప్పగలం మనం. సో బట్ మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని ఈ డివిజన్ మెథడ్లో ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకేనా, 180 48. ఓకేనా, 48 3 ఎంత, 48 అరే 48
180, 48 ఫోర్స్ అంటే అరౌండ్ ఎంతో వెళ్తుంది ఇది. 48 త్రీస్ అని తీసుకోవాలి. 48 త్రీస్ అది 184 అవుతుంది. 48 త్రీస్ 24, 3 8 8, 3 24, 3 4 12, 1 2 144. ఓకేనా. రిమైండర్ 36. ఇప్పుడు ఈ 36తో దీన్ని డివైడ్ చేయాలి. ఓకేనా. సో మళ్ళీ 36లో ఇది వేసుకొని ఇక్కడ 48 వేస్తాను నేను. ఓకేనా. 36, 48. ఓకేనా. 36 1 36. ఓకే. ఎంత వచ్చింది వాల్యూ? 12. రిమైండర్ 12 వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మనం? సేమ్ నంబర్, ఈ నంబర్ తీసుకొచ్చుకొని మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి. ఓకేనా. 12 3 36. కాబట్టి వాల్యూ ఎంత? 0. ఇక్కడ 0 వచ్చేసింది కాబట్టి ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇది చాలా డిఫరెంట్ మెథడ్. ఒక్కొక్కసారి అర్థం అవ్వదు, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో దీనివల్ల పెద్దగా మనం కన్ఫ్యూజ్ అయ్యి లాస్ అవుతుంటాం తప్ప, ఒకవేళ మీకు ఏ మెథడ్ రాకపోతే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మ్యాక్సిమం ఇదే క్లియర్ అవుతుంది. ఓకేనా. ఫ్యాక్టర్ మెథడ్ అంటే మనం డైరెక్ట్ ఇది మనం చెప్పాం కదా, ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడే. సింపుల్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్, లేదంటే ఫ్యాక్టర్ మెథడ్. ఓకేనా. అక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేసుకుంటాం, ఇక్కడ ఫ్యాక్టర్స్ డైరెక్ట్గా అంతే. సో ఇప్పుడు చూడండి, ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు 2028 అడిగినాడు. 2028కి హెచ్సిఎఫ్ ఎంత అని అడిగాడు. సో మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టర్స్ వేసుకుంటాం. ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 1 2 4 5 10 20. అంతేనా. 20కి ఫ్యాక్టర్. 28కి ఫ్యాక్టర్ ఏంటి? 1 2 4 7 14 28. అంతేనా. దీంట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 4 ఉంది. 1 కామన్ ఫ్యాక్టరే, 2 కామన్ ఫ్యాక్టరే, నెక్స్ట్ ఏంటి 4 కూడా కామన్ ఫ్యాక్టరే. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే 4 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీని తర్వాత ఏవి కూడా ఫ్యాక్టర్స్ కామన్గా లేవు. సో ఇదే విధంగా మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ నంబర్స్ తీసుకుందాం? 18, 32. ఓకేనా. ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి మనం తీసుకుందాం. దీనికి ఏం ఫ్యాక్టర్? 1 2. 18కి ఫ్యాక్టర్స్. ఓకేనా. 1 2 3 6 9 18. ఇంతకంటే ఇంకా ముందు ఫ్యాక్టర్స్ ఉండవు. ఓకేనా. నెక్స్ట్ 32 ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 2 4 8 16 32. ఓకేనా. 32. వీటిలో కామన్గా ఏమున్నాయి? 1 కామన్ ఫ్యాక్టర్. బట్ లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇది నార్మలే. 4 3 4 కామన్ ఫ్యాక్టర్ కాదు. 6 ఉంది, కాదు. ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముందంటే 2 మాత్రమే ఉంది. ఓకేనా. 2తో డివిజిబుల్ చేసినప్పుడు 9 వచ్చింది, 2తో డివిజిబుల్ చేసినప్పుడు 16 వచ్చింది. ఇవి రెండు కోప్రైమ్ అయిపోయినాయి. సో ఇంకా రెస్ట్ ఫ్యాక్టర్స్ మనం ఫామ్ చేయలేం వీటికి. కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఇది సింపుల్ మెథడ్ మనం వెరిఫై చేసుకోవడానికి. మనం ఇచ్చిన నెంబర్తో డివిజబుల్ అయిన తర్వాత మిగతా 2 నెంబర్స్ కూడా కోప్రైమ్ అయిపోవాలి. అర్థమైందా?